ఇక్కడ స్థానికులుగానే అయినట్లయితే వాళ్ళు దాదాపుగా కూడా అంగన్వాడీ వాళ్ళు ఎంతో కొంత నిర్లక్ష్యంగా ఉండటం వల్లే బాబు మిస్ అయ్యాడని కూడా చెప్తూ ఉన్నారు. వారిని కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? నిన్న ఉదయం ఇదంతా హడావుడి పోలీసులు గాని, సీఐ గారు గాని, ఊళ్ళో జనం గాని అందరూ వచ్చి చర్చ చేస్తున్నారు. మొత్తం వెతుకుతున్నారు. వీళ్ళసలు అంగన్వాడీ వాళ్ళెవరు? ఆయమ్మ ఎవరు? అని చెప్పేసి అక్కడ చర్చ చేస్తే లేరు ఈడ. ఏందని చెప్పేసి వెళ్తే లోపలికెళ్తే వీళ్ళేమో పిల్లల్ని ఆడించుకుంటుంది. ఈమేమో రికార్డ్ రాసుకుంటుంది. అమ్మాయి బయట ఎంత జరుగుతుంటే పిల్లగాడు పోయినా మీకు రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు మీరు చేసేదేంది? రికార్డు రాసుకుంటే వస్తున్నాగు అంటుందేమో. వచ్చేదేందమ్మా అసలు మీరు బయటికి రాకుండా అసలు మీరు పద్ధతిగా ఉండదని చెప్పేసి అడిగితే వేరే లేడీస్ కూడా వచ్చి అప్పుడు గట్టిగా గదం ఇచ్చి అడిగితే మెల్లకుండా నోరెళ్ళ పెట్టి చూస్తున్నారు. అయినా కూడా అప్పటికి కూడా బయటికి రాల వీళ్ళు. మెయిన్ కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగింది మెయిన్. ఇప్పుడు ప్రతిసారి ఫోన్ చేసామా ఇప్పుడు చేయలేదు అనడానికి ఎందుకు చేయలా? ప్రతిరోజు ఎందుకు చేసింది, ఈ రోజు ఎందుకు చేయలా? ఫోన్ చేయకపోవడం వల్లే మిస్ అయింది. దీన్ని బట్టిగా సయ్యద్ మనం గమనించినట్లయితే ఇక్కడ బాబు ఎవరైతే మిస్ అవుతున్నాడో ఆ బాబు 11:30కు మిస్ అయినట్లుగా కూడా అంగన్వాడీ సిబ్బందికి తెలిసినట్లు తెలుస్తుంది. అయితే వారు వాళ్ళ కార్యాలయంలో ఉండి చెప్పడం లేట్ అవ్వటం వల్ల 1 గంట వరకు కూడా సమయం అనేది వేస్ట్ అయినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పాఠశాలలో 5 విద్యార్థులు మాత్రమే ఉండగా ఆ 5 విద్యార్థులను చూసుకోవడంలో కూడా అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారనేది గ్రామస్తులు చెప్తున్నటువంటి ఇక్కడ మాట. గ్రామస్తుల మాట ప్రకారంగానే గమనించినట్లయితే అంగన్వాడీ సిబ్బంది కొంచెం అలర్ట్ గా బాబు మిస్ అయినటువంటి విషయాన్ని గమనించిన వెంటనే గానీ చెప్పినట్లయితే వెతికేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? సార్ దీని విషయంలో చాలా బాధపడే విషయం ఇది. ఎందుకంటే నాకు ఎంబడే అతని మన బొల్లు రాములని ఫోన్ చేసింది నాకు. నేను ఫోన్ చేయగానే ఎంబడే రెస్పాన్స్ అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్కు కాల్ చేసిన ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు ఏమో రావడము, తర్వాత సిఐ గారు రావడము, డిఎస్పీ గారు రావడము. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టం పడి వాళ్ళు సాధిన వరకు వాళ్ళ ఎలాంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పి కష్టపడినారు. ఊరు ఎల్కోట ప్రజలు కూడా కష్టపడినారు. అందరి పరంగా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి సంఘటన జరగకుండా అసలు వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలని నా కోరిక. నేను ఒక గ్రామ సర్పంచ్ చెప్తున్నా, ఇది ఫస్ట్ టైం జరగడం. నేను సర్పంచ్ అయ్యి 4 సంవత్సరాల 3 నెలలు ఇప్పుడు దాకా ఎలాంటి చిన్న ఇబ్బంది లేదు మన పంచాయతీలో 4 ఊర్లలో. కానీ ఫస్ట్ టైం నేను ఎక్కిన తర్వాత గుర్త ఇంతకుముందు లేదు, ఇప్పుడు గుర్తే లేదు. నేను ఎక్కిన తర్వాత ఫస్ట్ 4 సంవత్సరం 3 నెలల తర్వాత ఇది జరగడం ఈ పిల్లోడి విషయంలో చాలా బాధపడే విషయము. అసలు మన ఈ అంగన్వాడీలు కూడా కొంచెం అశ్రద్ధ చూపడం కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే చిన్న పిల్లల విషయంలో మీరు మీ పిల్లల కన్నా ఎక్కువ చూసుకోవాలా. మీకు అంగన్వాడీ పంపడం కారణం కూడా మీ పిల్లల విషయం. ఇక ఏంటంటే ఇలాంటి పునాదులు జరగకుండా ఒకసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జరిగిన దానికి చాలా బాధపడే విషయం ఇది. ఒక పంచాయతీ కాదు, పక్కన మండలం మొత్తము బాధపడి ఈ రోజు ఎవరు పని పోకుండా అన్నం తినకుండా ఎంతో బాధపడి తిరుగుతున్నారు. ఇలాంటి ఒకసారి జరగకుండా చూసుకోవాలా. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలా. తర్వాత అంగన్వాడీ వచ్చినప్పుడు మీరు కూడా మీ పిల్లల కన్నా ఎక్కువ చూసుకోవాలా. మీరు అశ్రద్ధగా ఉండడం కరెక్ట్ కాదు. ఈసారి ఈ విషయంలో డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడుతున్నారు. నేను డాక్టర్ తీసుకొచ్చిండ్రు, మళ్ళీ ఎస్పీ గారికి చెప్పిండ్రు, అందరూ చేస్తున్నారు. కానీ లాస్ట్ ఫలితం లేకుండా పోయింది. అందరూ బాధపడే విషయము ఇది. సయ్యద్, ఇక్కడ గమనించినట్లయితే స్థానికులు వాళ్ళు చెప్తున్న మాటల్లో అంగన్వాడీ నిర్లక్ష్యం అనేది ప్రధానంగా కీలకమైన సమయం ఏదైతే ఉందో బాబు మిస్ అయిన కాడి నుంచి తల్లిదండ్రులు తెలుసుకునే వరకు ఉన్నటువంటి ఆ గంటన్నర సమయం చాలా కీలకమైంది. ఆ సమయంగానే అప్రమత్తంగా ఉన్నట్టయితే కొంతవరకు ఫలితం పాజిటివ్ గా ఉండేదనేది కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకునేటువంటి అంగన్వాడీ సిబ్బంది ఎంతో కొంత బాధ్యతగా తమ సొంత బిడ్డలాగా చూసుకోవాలని కూడా సర్పంచ్ చెప్తూ ఉన్నారు.